నమస్కారం. నా పేరు డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర. మెడినైన్ హాస్పిటల్ ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ ఫిజిషియన్. మెడినైన్ అనగా మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ ఈ 4 పిల్లర్స్‌ని బేస్ చేసుకొని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెటబాలిక్ డిజార్డర్స్. మెటబాలిక్ డిజార్డర్‌లో డయాబెటిక్ అండ్ ఒబెసిటీ. ఈ డయాబెటిక్ అండ్ ఒబెసిటీ గురించి మాట్లాడుకుందాం. డయాబెటిక్ అంటే ఏంటి? ఈ ఆయుర్వేదంలో ఇది ప్రమేయ అని అంటాం. ఈ ప్రమేయలో ఎక్కువగా వచ్చేసి మనకి స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు హె చేతుల్లో గానీ, కాళ్ళల్లో గానీ మంట రావడం గానీ, ఇలా అబ్జర్వేషన్ జేసుకోవచ్చు. హెయిర్ దగ్గరకొచ్చే వరకి ఆయిలీగా తరచుగా రావడం జరుగుతూ ఉంటుంది. మన యాక్సిలర్ రీజన్ దగ్గర డార్క్ కలర్‌గా డ్రైగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా నెక్ రీజన్‌లో గానీ, లేదంటే యాక్సిలర్ రీజన్‌లో గానీ స్కిన్ అనేది డార్క్‌గా అయిపోతుందనమాట ఈ స్టార్టింగ్ స్టేజ్‌లో. సో, ఈ డయాబెటిక్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే కంటిన్యూగా యూరినేషన్ రావడం, కొంచెం స్వీట్ తిన్నా గానీ గూడా ఎక్కువగా యూరినేషన్ రావడం గానీ, ఈ మనము స్టార్టింగ్ స్టేజ్‌లో ఎట్లా అబ్జర్వేషన్ జేసుకోవచ్చు అని అంటే, మనం ఎక్కడైతే యూరిన్ పోస్తామో అక్కడ కొద్ది సేపట్లో చీమలు అక్కడ రావడం, యాంట్స్ అట్లా ఇది స్టార్టింగ్ స్టేజ్‌లో మనం చూసుకోవచ్చు. యూరిన్ ఏదైతే పోస్తామో అక్కడ చిట్లిన యూరిన్ ఏదైతే ఉందో అక్కడ ఒక్కొక్కసారి ఇచ్చింగ్ సెన్సేషన్ రావడం గానీ మనం అబ్జర్వేషన్ జేసుకోవచ్చు. ఈ డయాబెటిక్ అనేది మెటబాలిక్స్ డిజార్డర్స్ గూడా వస్తుంది. ఒక జెనెటిక్ వల్ల రావచ్చు. మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల గూడా గావచ్చనమాట. ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏంటి అని అంటే షుగర్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోవడం గానీ, ఎక్కువగా ఫుడ్‌గా ఎక్కువ తీసుకోవడం అని అంటే ఇప్పుడు మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్ ఇవి ఏదైతే ఉందో ఈ మీల్స్‌లో తిన్నా గానీ గూడా మళ్ళీ ఒక గంటకి తినడం గానీ, కా దాంతో పాటు ఎక్సెసివ్ ఫుడ్ తీసుకోవడం గానీ, సో ఇది అరగక ముందే ఇంకొక ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఎక్కువ అయిపోవడం వల్ల అలా కొన్ని సంవత్సరాలుగా మీకు తెలియకుండానే మీరు అలా ఫుడ్ తీసుకోవడము ఎక్కువ అలా తీసుకున్నప్పుడు ఈ లక్షణాలు తరచుగా మెల్లగా బయటపడుతూ ఉంటుంది అనమాట. సో, అప్పుడు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనము ఈరోజు తెలుసుకుందాం. సో, ఈరోజు డయాబెటిక్ ప్రకారంగా మనం కంటిన్యూయేషన్‌గా మెడిసిన్ వాడడం జరుగుతుంది. మెడిసిన్ కంటిన్యూయేషన్‌గా మనం డీటాక్సిఫికేషన్‌ని మెయిన్‌గా తీసుకోవాలి పంచకర్మలు. దాంతో పాటు మనకి కఫ లక్షణాలు ఎక్కువ ఉంటుందనమాట. ఊకే ఆయాస రావడం గానీ, తొందరగా అలసట రావడం గానీ, కళ్ళ దగ్గర ఎక్కువ ఆయిలీ నేచర్‌గా రావడం గానీ, ఇలాంటివి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చనమాట. సో, దీనికి ఆయుర్వేదంలో మంచి చికిత్స ఉంది. దాంతో పాటు మీరు ఇన్సులిన్ రెసిస్టెన్సీ, దాంతో పాటు మీరు కంటిన్యూగా డైట్ ఏదైతే ఉంటుందో కంటిన్యూగా అది డైట్ తీసుకుంటే తొందరగా డయాబెటిక్ క్యూర్ అవ్వడం, కంట్రోలింగ్‌గా తీసుకురావడం మనం అబ్జర్వేషన్ జేసుకోవచ్చనమాట. ఒబెసిటీ అంటే ఏంటంటే తో కొందరిలో ఒక ఎక్సెసివ్‌గా ఫుడ్ తీసుకోవడం వల్ల గావచ్చు, లేదంటే కొందరికి స్ట్రెస్ వల్ల గూడా ఒబెసిటీ వస్తుంది అనమాట. దాంతో పాటు వాళ్ళున్న ఫుడ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ గానీ, లేదంటే తరచుగా జనరేషన్ టు జనరేషన్ ఒబెసిటీ రావడం గానీ మనం చూసుకోవచ్చు. ఈ ఒబెసిటీలో ఏంటి అని అంటే ఎక్కువగా అలసట, పొట్టంతా టైట్‌గా ఉండడం, తినకపోయినా గూడా కొందరు వెయిట్ గెయిన్ అవ్వడం గానీ, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం గానీ, స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం గానీ, డైజెషన్ కాకముందు ఇంకొక ఫుడ్ తీసుకోవడం గానీ, డైజెషన్ కాకుండా ఇంకొక ఫుడ్ అని అంటే ఎలా అంటే ఇప్పుడు మార్నింగ్ తీసుకున్నారు. ఒక 8:00 తీసుకున్నారు. మళ్ళీ 11:00 అట్లా. అంటే ఇప్పుడు ఒక్కొక్క మీల్‌కి ఒక 4 అవర్స్ గ్యాప్ ఉండాలనమాట. సో, ఆ 4 అవర్స్ గ్యాప్ ఉన్నప్పుడు మనకు డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. దాంతో పాటు నెక్స్ట్ మీల్‌కి రెడీ అవుతుంది అనమాట. సో, అలా గాకుండా మనం కంటిన్యూగా 4 అవర్స్ గాకుండా ఒక 2 అవర్స్ మధ్యలోనే అలా ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కఫ లక్షణాలు ఎక్కువ వచ్చేస్తుందనమాట. డైజెషన్ కెపాసిటీ మించి మనం తిన్నప్పుడు ఏందని అంటే మేదము అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయితుందనమాట. మేదము ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్ అనేది మనకు బాడీ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఎక్కువగా ఫ్యాట్ అనేది ఉంటుందనమాట. బాడీ సెంటర్ ఆఫ్ మాస్ ఏది అని అంటే పొట్ట అండ్ తొడలు. ఈ 2 భాగాల్లో ఎక్కువగా కొవ్వు పేరుకపోవడం ఎక్కువ చూస్తుంటాం.
సో, దీన్ని ఎలాగా తగ్గించుకోవచ్చు? ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది ఆయుర్వేదంలో ఈరోజు తెలుసుకుందాం. ఈ ఆయుర్వేదంలో ఎక్కువగా ఊర్ధ్వవర్ధన ట్రీట్మెంట్ గానీ, వమన గానీ, విరేచన గానీ ఈ పర్సన్ బట్టి పర్సన్ అనమాట. అంటే కాన్స్టిట్యూషన్ బట్టి ట్రీట్మెంట్ ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. సో, ఎక్కువగా ఊర్ధ్వవర్ధన ట్రీట్మెంట్ గానీ, లేదంటే స్నేహపాన, అభ్యంగము, స్వేదన ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పంచకర్మ థెరపీస్ దాంతో పాటు మెడిసిన్ 2 బేస్ చేసుకొని తీసుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే మీకు ఒక వెయిట్ గే వెయిట్ గెయిన్ అయ్యేది డిక్రీజ్ అవుతా వస్తుంది అనమాట కంటిన్యూగా. ఎప్పుడైనా వెయిట్ గెయిన్ అనేది సడెన్‌గా డౌన్ జరగదండి. ఇప్పుడు ఈ మంత్ తీసుకున్నారు. ఒక 6 మంత్స్ దాకా కొంచెం డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటే కంటిన్యూగా వెయిట్ గెయిన్ అంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్ వచ్చేసి ఒక 3 కేజెస్, ఆ నెక్స్ట్ మంత్ వచ్చేసి ఇంకొక 4 కేజెస్ ఇలా తగ్గుతా వస్తుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ 6 మంత్స్ కాకుండా ఫ్యూచర్‌లో గూడా కంటిన్యూగా వెయిట్ గెయిన్ అవ్వడం తక్కువ అనమాట. ఎప్పుడైతే మనం సడెన్‌లీ వెయిట్ డౌన్ అవుతున్నామో మళ్ళీ దాంతో ఇప్పుడు ఎగ్జాంపుల్ జిమ్‌కెళ్తారు కొందరు, వాకింగ్ చేస్తారు. మళ్ళీ వెయిట్ గెయిన్ అనేది తగ్గుతుందనమాట. సో, ఆ వెయిట్ గెయిన్ తగ్గిన తర్వాత మళ్ళీ ఒక స్టాప్ చేశారనమాట. వెయిట్ గెయిన్ అయిపోయిన తర్వాత. సో, ఆ వెయిట్ గెయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 4 మంత్స్ తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారనమాట. సో, ఆ వెయిట్ గెయిన్ అవ్వడం ఇలా చేసుకోకుండా ఒక మాదిరిగా సర్టెన్ పీరియడ్ టైప్స్ అన్నమాట. ఇప్పుడు 1 మంత్ నుంచి 6 మంత్స్ దాంతో పాటు మెడిసిన్, ఎక్సర్‌సైజ్, డైట్ ఈ 3 తీసుకుంటే ఏమవుతుందంటే మీరు ఫ్యూచర్‌లో గూడా వెయిట్ గెయిన్ అవ్వడం చాలా తక్కువగా అనమాట. సో, ఎటువంటి డౌట్స్ ఉన్నా మా మెడినైన్ హాస్పిటల్‌ని సంప్రదించండి. నమస్కారం.